నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, నాగశ్విన్ ఇప్పుడు ఎవరి నోట విన్నా నాగశ్విన్ గురించే వినిపిస్తుంది. డైరెక్టర్ గా చాలా ఉన్నతి పొందారు అని చెప్పేసి అంటున్నారు. సో మీరేమంటారు సార్ నాగశ్విన్ అంటే? నాగశ్విన్ నేను సినిమా చూసిన తర్వాత నా అంచనాలు తారుమారయ్యాయి. అంతకుమించి నాగశ్విన్ ఈజ్ ఏ ఫ్యామిలీ డ్రామా ఆర్టిస్ట్ అనుకున్నాను నేను. ఏదో మహానటి అంటే ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, మెలో డ్రామా ఉంటుంది, హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా సావిత్రి గారి క్రేజ్ బాగా పనిచేసింది దానికి. దీనికి అలా కాదు కదా. దిస్ ఈజ్ ఓన్లీ ది క్రెడిట్ ఆఫ్ మన నాగశ్విన్. ఆయన తయారు చేసుకున్న కథ. ఎక్కడ మహాభారతంలో పాత్రలు అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ, ఎక్కడ వాళ్ళ చరిత్ర, దాన్ని దశావతారాల్లో కల్కి అవతారంతో ముడిపెట్టి కథ తయారు చేసుకోవడం సూపర్. ఏ సినిమా అయినా సరే కథ లేని సినిమా ప్రాణం లేని మనిషి లాంటిది, అంటే జీవోత్సవం లాంటిది. అది దీనికి ప్రాణం పుష్కలంగా ఉంది, కథ చాలా పుష్కలంగా ఉంది, రాసుకున్నోడికి రాసుకున్నంత. అలాగా ఒక పై లెవెల్లో ఉంది కథ. ఈ కథ ఇక్కడే కాదు, దేశ విదేశాల్లో కూడా ఆలోచింపజేస్తుంది. వాళ్ళని చూసే ప్రేక్షకులను కూడా ఓ తన్మయత్వంలో వెళ్ళిపోయే పరిస్థితి. మాట ఎంత బాగా చేశాడు సినిమా అని చెప్పేసి నాగశ్వినికి తప్పకుండా మంచి మార్కులు పడతాయి. ఒక మాటలో చెప్పాలంటే రాజమౌళి తర్వాత మరో డైరెక్టరు ఆ లెవెల్ సినిమాలు తీయలేడు అనుకుంటున్న తరుణంలో ఈ థ్రెడ్ పట్టుకొని భారతాన్ని కల్కి అవతారంతో ముడిపెడుతూ మధ్యలో సాగిన ప్రయాణాన్ని ఆయన అల్లుకునే విధానం సింప్లీ సూపర్. చాలా బాగుంది. ఓకే సార్, ఇప్పుడు రాజమౌళిని నాగశ్విన్ బీట్ చేస్తారంటారా? బీట్ అని చెప్పను, అలాంటి పొరపాటు మాట్లాడిన కానీ ఇంతవరకు రాజమౌళిని తలపుకు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆయనది ప్రత్యేకమైన ప్లేసు, నెంబర్ 1 ప్లేసు. ఎప్పటికీ చెప్తున్నాను, రాజమౌళిది మాత్రం ప్రత్యేకమైన ప్లేసు. రాజమౌళి వండర్ఫుల్ డైరెక్టర్, వండర్ఫుల్ రైటర్, వండర్ఫుల్ క్రియేటర్, అప్డేట్గా ఉంటాడు. ఈయన సినిమాలు ఏంటంటే రాజమౌళిని తలపింపజేశాయి, మరపింపజేయలేదు. ఆ సినిమాలా ఉంటుందని చేసిన వాళ్ళు. అండ్ సార్, ఇప్పుడు అంటే మీరేమంటారు? ఇప్పుడు నాగశ్విన్ కూడా ఇప్పుడు ఇండియాలో రాజమౌళి తర్వాతనే ఎవరైనా అనుకునే స్థితి ఉండేది ఇప్పటి వరకు. ఇప్పుడు హూ ఇస్ నాగశ్విన్ అని అందరూ సెర్చ్ చేస్తుంటారు అన్నమాట. ఏంటి ఆయన సీజన్ సినిమాలు ఏమిటి, ఏ లెవెల్లో ఆడాయని. ఆ మహానటితో ఇంటర్నేషనల్గా ఆయన బాగా పేరు తెచ్చుకున్నాడు కనుక నాగశ్విన్ పరిచయం ఉన్నప్పుడు కూడా ఎంత గొప్ప డైరెక్టర్ అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఫస్ట్ టైం తెలుసుకుంటారు అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు దీంతో అశ్విని దత్ కూడా మంచి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ లిస్ట్ లో పడ్డట్టే. అశ్విని దత్ ఆయన చూడండి ప్రొడ్యూసర్లు, ఎలాంటి ప్రొడ్యూసర్లు అందరినో చూశాడు, ఇలాంటి విజయాలు కూడా చూశాడు. అశ్విని దత్ అంటే ఆ చిన్న వయసులోనే నెంబర్ 1 ప్రొడ్యూసర్గా ఉన్నాడు. చిన్న వయసులో, డిగ్రీ చదివే వయసులోనే అది ఎదురులేని మనిషి అని ఎన్టీ రామారావు గారి తాలూకు ట్రెండ్ని మార్చాడు. ఎన్టీ రామారావు తాలూకు యాక్టింగ్ స్కిల్స్ని డిఫరెంట్గా ఎక్స్పోజ్ చేశాడు. అది అశ్విని దత్ తాలూకు. మొదటి నుంచి కూడా ఆయన భారీ నిర్మాత అనేటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేది కాదు కానీ ఆ మధ్యలో శక్తి లాంటి సినిమాలు తీసి కొంచెం బాగా ఆర్థికంగా దెబ్బతిన్నాడు. కానీ మహానటితో బాగా పుంజుకున్నాడు. ఇప్పుడు ఆయన నాగశ్విన్ నా అల్లుడు అని సగర్వంగా చెప్పుకునే స్థాయిలో ఆయన ఉన్నాడన్నమాట. కూతురు ప్రియాంక దత్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. వాళ్ళు అంటే ఆయనలో టాలెంట్ని ముందే తెలుసుకొని ప్రేమించి పెళ్లి చేసుకుంది కనుక వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. నేను ప్రేమించిన వాడు ఇంత పెద్ద ప్రయోజకుడు అయ్యాడని ఆ స్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ గర్వకారణంగా చెప్పుకుంటారు. అశ్విని దత్ కూడా కలెక్షన్సే కదా మనకి ప్రధాన సాక్షులు. అంత పెద్ద కలెక్షన్స్ వచ్చాయంటే అశ్విని దత్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మళ్ళీ కల్కి ఇండియాలో బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అంటారా? వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అవుద్ది.
ఇది మాత్రమే బెస్ట్ మూవీ అని చెప్పలేం, కానీ ఇండియాలో ఒక మంచి బెస్ట్ మూవీలు ఒక 4 ఉంటే ఆ 4గిట్లో ఇది కూడా ఉంటుంది. ఆ మాట చెప్పచ్చు. కాదంటే మనకి ఇప్పుడు బొంబాయి వాళ్ళు మనల్ని చూసి కుళ్ళుకునే సందర్భం వచ్చింది. బాలీవుడ్. ఎందుకంటే మనకి అందరూ హీరోలే. ప్రభాస్ హీరో, దేవరకొండ విజయ్ హీరో, అర్జున్ హీరో, బన్నీ మన ఎవరు మహేష్ బాబు హీరో, తారక్ హీరో, చరణ్ హీరో, ఇంతమంది డైనమిక్ హీరోస్ ఉన్న మన తెలుగు ఫీల్డ్ అక్కడ ఎవరు లేరు కదా. ముసలాళ్ళు ఉన్నారు, కొత్తగా రణబీర్ ఒకడు ఉన్నాడు, ఇంకా ఎవరు కొత్తగా చెప్పుకొని దేశ విదేశాల్లో పేరు సంపాదించిన హీరోలు ఎవరు లేరు. ఎంతకుముందు భారతదేశంలో నెంబర్ 1 సినిమా అంటే ఏడిన ఇండస్ట్రీ అంటే అప్పుడు బాలీవుడ్ తప్ప అసలు వాళ్ళ దృష్టిలో తెలుగులో సినిమాలే లేనట్టు. కానీ ఇప్పుడు ఏంటంటే తెలుగు సినిమాలు ఆస్కార్లు కొడుతున్నాయి, తెలుగు సినిమాల్లో పనిచేసే వాళ్ళకి జాతీయ అవార్డులు వస్తున్నాయి, తెలుగు సినిమా హీరోలు పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు, దేశ విదేశాల్లో కూడా బాగా పేరు తెచ్చుకుంటారు. నౌ వీ కెన్ సే టాలీవుడ్ ఈజ్ ది బెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సార్ ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలతోని చేశారు, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, ఇప్పుడు దుల్కర్ సల్మాన్, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం జరిగింది అంటారా? వీళ్ళందరికీ న్యాయం అంటే మిగతా వాళ్ళ గురించి ఎలాగున్నా సరే ఈ సోకాళ్ళు ముగ్గురికి మంచి న్యాయం జరిగిందమ్మా. కమల్ హాసను, తర్వాత అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మాత్రం కొంచెం అగ్రెసివ్గానే పోయారు. మిగతా వాళ్ళ పాత్రలు ఇప్పుడు దీపికా పడుకోని కానీ వీళ్ళందరూ ఉన్నారంటే పాత్రలకి తగ్గట్టుగా ఉన్నారు, వాళ్ళు బాగా చేశారు అన్నమాట. వాళ్ళు సినిమాకి చాలా ప్లస్ అయ్యారు, వాళ్ళు అంటే ప్యాడింగ్ అయ్యారు, ఎక్స్ట్రా ఆకర్షణీయంగా ఉండేందుకు అవకాశం కలిపింది అన్నమాట. బట్ ఏ విధంగా సినిమా చూసేవాళ్ళు ఎవరు మర్చిపోలేదు. ఓకే, అంటే ఇప్పుడు దీంతో అశ్విని దత్ కూడా మంచి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ లిస్ట్ లో పడ్డట్టే. అశ్విని దత్తు ఆయన చూడండి ప్రొడ్యూసర్లు, ఇలాంటి ప్రొడ్యూసర్లు అందరినో చూశాడు, ఇలాంటి విజయాలు కూడా చూశాడు. అశ్విని దత్ అంటే ఆ చిన్న వయసులోనే నెంబర్ 1 ప్రొడ్యూసర్గా ఉన్నాడు. చిన్న వయసులో డిగ్రీ చదివే వయసులోనే మన అది ఎదురు లేని మనిషి అని ఎన్టీ రామారావు గారి తాలూకు ట్రెండ్ అని మార్చాడు. ఎన్టీ రామారావు తాలూకు యాక్టింగ్ స్కిల్స్ని డిఫరెంట్గా ఎక్స్పోజ్ చేశాడు. అది అశ్విని దత్ తాలూకు. మొదటి నుంచి కూడా ఆయన భారీ నిర్మాత అనేటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేది కాదు, కానీ ఆ మధ్యలో శక్తి లాంటి సినిమాలు తీసి కొంచెం బాగా ఆర్థికంగా దెబ్బతిన్నాడు, కానీ మహానటితో బాగా పుంజుకున్నాడు. ఇప్పుడు ఆయన నాగశ్విన్ నా అల్లుడు అని సగర్వంగా చెప్పుకునే స్థాయిలో ఆయన ఉన్నాడన్నమాట. కూతురు ప్రియాంక దత్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. వాళ్ళు అంటే ఆయనలో టాలెంట్ని ముందే తెలుసుకొని ప్రేమించి పెళ్లి చేసుకుంది కనుక వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. నేను ప్రేమించిన వాడు ఇంత పెద్ద ప్రయోజకుడు అయ్యాడని ఆ స్థితి ఉంది. ఇప్పుడు వీరందరూ గర్వకారణంగా చెప్పుకుంటారు. అశ్విని దత్ కూడా కలెక్షన్సే కదా మనకి ప్రధాన సాక్షులు. అంత పెద్ద కలెక్షన్స్ వచ్చాయంటే అశ్విని దత్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మళ్ళీ కల్కి ఇండియాలో అంటే బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అంటారా? వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అవుద్ది. ఇది మాత్రమే బెస్ట్ మూవీ అని చెప్పలేం, కానీ ఇండియాలో ఒక మంచి బెస్ట్ మూవీలు ఒక 4 ఉంటే ఆ 4గిట్లో ఇది కూడా ఉంటుంది. ఆ మాట చెప్పచ్చు. కాదంటే మనకి ఇప్పుడు బొంబాయి వాళ్ళు మనల్ని చూసి కుళ్ళుకునే సందర్భం వచ్చింది. బాలీవుడ్. ఎందుకంటే మనకి అందరూ హీరోలే. ప్రభాస్ హీరో, దేవరకొండ విజయ్ హీరో, అర్జున్ హీరో, హీరోస్ ఉన్న మన తెలుగు ఫీల్డ్ అక్కడ ఎవరు లేరు కదా. ముసలాళ్ళు ఉన్నారు, కొత్తగా రణబీర్ ఒకడు ఉన్నాడు, ఇంకా ఎవరు కొత్తగా చెప్పుకొని దేశ విదేశాల్లో పేరు సంపాదించిన హీరోలు ఎవరు లేరు. ఎంతకుముందు భారతదేశంలో నెంబర్ 1 సినిమా అంటే ఏడిన ఇండస్ట్రీ అంటే అప్పుడు బాలీవుడ్ తప్ప అసలు వాళ్ళ దృష్టిలో తెలుగులో సినిమాలే లేనట్టు. కానీ ఇప్పుడు ఏంటంటే తెలుగు సినిమాలు ఆస్కార్లు కొడుతున్నాయి, తెలుగు సినిమాల్లో పనిచేసే వాళ్ళకి జాతీయ అవార్డులు వస్తున్నాయి, తెలుగు సినిమా హీరోలు పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు, దేశ విదేశాల్లో కూడా బాగా పేరు తెచ్చుకుంటారు. నౌ వీ కెన్ సే టాలీవుడ్ ఈజ్ ది బెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సార్ ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలతోని చేశారు, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, ఇప్పుడు దుల్కర్ సల్మాన్, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం జరిగింది అంటారా? వీళ్ళందరికీ న్యాయం అంటే మిగతా వాళ్ళ గురించి ఎలాగున్నా సరే ఈ సోకాళ్ళు ముగ్గురికి మంచి న్యాయం జరిగిందమ్మా. కమల్ హాసను, తర్వాత
ఆ, అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మాత్రం కొంచెం అగ్రెసివ్గానే పోయారు. మిగతా వాళ్ళ పాత్రలు ఇప్పుడు దీపికా పడుకోని కానీ వీళ్ళందరూ ఉన్నారంటే పాత్రలకి తగ్గట్టుగా ఉన్నారు, వాళ్ళు బాగా చేశారు అన్నమాట. వాళ్ళు సినిమాకి చాలా ప్లస్ అయ్యారు, వాళ్ళు అంటే ప్యాడింగ్ అయ్యారు, ఎక్స్ట్రా ఆకర్షణీయంగా ఉండేందుకు అవకాశం కలిపింది అన్నమాట. బట్ ఏ విధంగా సినిమా చూసేవాళ్ళు ఎవరు మర్చిపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.